హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. ఎలా ఉన్నారు? ఈ వీక్ ట్రేడింగ్ ఎలా చేశారు? సో ఈ వీక్ మార్కెట్ చాలా టార్చరస్గా ఉన్నింది. ఒకరోజు 500 పాయింట్ నిఫ్టీ 500-600 పాయింట్స్ అప్ అవుతుంది, ఇంకో రోజు నిఫ్టీ 500-600 పాయింట్స్ డౌన్ అవుతూ ఉంది. ఓకే, సో ఎవరైతే ఆప్షన్ బయ్యర్స్ పర్ఫెక్ట్ టాప్ని కానీ పర్ఫెక్ట్ బాటమ్ని కానీ పట్టుకొని చాలాసేపు హోల్డ్ చేయగలిగి ఉంటే ట్రేడింగ్లో ఆప్షన్ బయ్యర్స్ మంచి ప్రాఫిట్ చేశారు. అది కూడా హోల్డ్ చేయగలిగి ఉంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో 200 రూపీస్ ఉన్న ప్రీమియము 500 రూపీస్ వరకు వెళ్ళింది అంటే ఆ 200 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఆప్షన్ బయ్యరు ట్రేడ్ని హోల్డ్ చేయగలిగి ఉండాలి. ఆ పేషెన్స్ ఉండింటే మంచి ప్రాఫిట్ చేశారు. ఇక ఆప్షన్ సెల్లర్స్ విషయానికి వస్తే ఆప్షన్ సెల్లర్స్ మాత్రం విపరీతంగా నష్టపోయారు. ఓకే, సో పైకి వెళ్తుందే అడ్జస్ట్మెంట్ చేశారు, మార్కెట్ కిందికి రాగానే అడ్జస్ట్మెంట్ చేశారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఫైనల్గా మార్కెట్ వచ్చేసి లాస్ట్ వీక్ కంటే కూడా కింద క్లోజ్ కావడం అనేది చాలా బాధాకరము. ఇక నేను లాస్ట్ వీకే చెప్పాను మీకు. లాస్ట్ వీక్ మనం చెప్పినప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ 60-70% లాస్లో ఉన్నారు. ఈ వీక్ ఇంకా డౌన్లో క్లోజ్ అయింది, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓకే, సో మనం ఈ వీక్ ఏం ట్రేడ్ చేసామో వాటి గురించి మనము ఒక్కసారి డీటెయిల్గా తెలుసుకుని తర్వాత వేరే కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే, నా ట్రేడింగ్ P&L చూపిస్తాను రండి. సో P&L లోడ్ అవుతుంది. ఇక్కడ మనము 2016 మార్చు 23rd. ఓకే, సో 23rd మార్చ్ నుంచి 28th మార్చ్ వరకు ఒకసారి మనం P&L చెక్ చేసుకుందాము. సో P&L లోడ్ అయింది. ఓకే, సో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ వీక్ మనకు 26,000 వచ్చింది. సో 1,000 రూపీస్ ఛార్జెస్ పోను మనకు 25,000 ఈ వీక్లో మనము ప్రాఫిట్ చేసాము. సో మెయిన్ ట్రేడ్స్ విషయానికి వస్తే నేను 2 ట్రేడ్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. ఫస్ట్ క్రైలో తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 15,000 రూపీస్ లాస్ వచ్చింది. ఓకే, సో నేను ఫస్ట్ క్రై తీసుకున్నాను. ఆ రోజు నేను తీసుకున్న ముందు రోజు ఫస్ట్ క్రై వచ్చేసి ఆల్మోస్ట్ 10% అప్ ఉంది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా రికవర్ అవుతుంది అని నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 10% పైన కింద పడింది. ఓకే, బట్ నేనైతే 15,000 లాస్ బుక్ చేసేసి బయటకు వచ్చాను. కానీ మళ్ళీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ తీసుకున్నాను. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ తీసుకున్న తర్వాత సో ఎక్కడ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 645 రూపీస్కి తీసుకున్న తర్వాత నేను 735 అంటే ఈ ట్రేడ్లో ఆల్మోస్ట్ నేను 41,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్లో. సో ఆల్మోస్ట్ 41,000 బుక్ చేశాను. సో ఆల్ టుగెదర్ మనం 2 ట్రేడ్స్ కంబైన్ చేసుకుంటే కనుక సో మనకు ఈ వీక్ మొత్తం అన్ని ఛార్జెస్ అంతా పోను మనకు ఆల్మోస్ట్ 25,000 వరకు ప్రాఫిట్ అయితే చేశాను. ఓకే, ఫైన్. ఇక మీకు తెలుసు నేను మన ట్రేడ్ తీసుకున్నాను, ఒకటి మన ఐటీబీస్ తీసుకున్నాను. ఈ ఐటీబీస్ ఒకసారి ఎలా ఉందో చెక్ చేసుకుందాము. సో ఐటీబీస్ విషయానికి వస్తే సో ఈ ఐటీబీస్ ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి హోల్డ్ చేస్తున్నానండి. ఐటీబీస్లో ఈ వీక్ కూడా ఆల్మోస్ట్ 30,000 రూపీస్ వరకు ప్రాఫిట్ వెళ్ళింది. 30,000 రూపీస్ వరకు ప్రాఫిట్ వెళ్ళింది. బట్ నేనేంటంటే ఈ ఐటీబీస్ 50,000 వస్తే క్లోజ్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. కానీ బ్యాడ్ లక్ ఏముంది, మార్కెట్ కింద పడుతూనే ఉంది. ఓకే, ఆ 30,000 ప్రాఫిట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం స్టిల్ మార్కెట్ ఇంత పడినప్పటికీ కూడాను, లాస్ట్ వీక్ కంటే మార్కెట్ ఇంకా కింద పడినప్పటికీ కూడాను మనం స్టిల్ 10,000 ప్రాఫిట్లో ఉన్నాము. ఓకే, సో ఇది నేను 50,000 ప్రాఫిట్ వస్తే ఈ ట్రేడ్ అనేటువంటిది నేను క్లోజ్ చేస్తాను, అంతవరకు వెయిట్ చేస్తాను. ఓకే, సో ఇది నా యొక్క వీక్లీ P&L. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ టాపిక్ విషయానికి వస్తే నెక్స్ట్ టాపిక్ విషయానికి వస్తే ఈ ట్రేడింగ్లో డిసిప్లిన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఏంటంటే మన ట్యాగ్ లైన్ ఒకటే, ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఓకే, డిసిప్లిన్ లేని వాళ్లకు స్టాక్ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఉండదు, వాళ్ళు సర్వైవ్ కావడం కష్టము. ఓకే, ఇంకా నేను నెక్స్ట్ వీక్ నుంచి అంటే రేపటి నుంచి మండే నుంచి మీకు కంటిన్యూస్గా డైలీ వీడియోస్ చేస్తాను. ఈ డైలీ వీడియోస్లో సో కంప్లీట్గా మనం సైకాలజీ గురించి మాట్లాడుకుందాం, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఇన్ డీటెయిల్డ్గా.
సో కంప్లీట్గా సిరీస్ చేస్తాను, 40-50 వీడియోస్ ఆప్షన్ సెల్లింగ్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అదేవిధంగా స్టాక్స్లో ఇంట్రాడే ఎలా చేసుకోవాలి, స్టాక్స్లో పొజిషనల్ ఎలా చేసుకోవాలి, స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి అనేటువంటి స్ట్రాటజీస్ కూడా డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ నేను చెప్పే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, స్ట్రాటజీస్ నేర్చుకోవడం వల్ల ట్రేడర్ అనేటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాఫిట్ కాలేడు, ట్రేడర్ అనేటువంటి వాడు సక్సెస్ కాలేడు. ఒక ట్రేడర్ సక్సెస్ కావాలి అంటే ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. ఆ ఫ్రేమ్వర్క్లో ఏముంటాయి? ఆబ్వియస్గా స్ట్రాటజీస్ ఉంటాయి. నేను స్ట్రాటజీస్ ఇంపార్టెంటు, కానీ స్ట్రాటజీస్తో పాటు మనీ మేనేజ్మెంటు, రిస్క్ మేనేజ్మెంటు, పొజిషన్ సైజింగు, పేషెన్సు, డిసిప్లిను, ఈ కాంబినేషన్స్, ఈ పారామీటర్స్ అన్నింటినీ కలిపి ఒక ఫ్రేమ్వర్క్గా సెట్ చేసుకొని ఏ ట్రేడర్ అయితే ఆ ఫ్రేమ్వర్క్ను ఫాలో అవుతాడో అతనికి మాత్రమే ట్రేడింగ్లో సక్సెస్ వస్తుంది. సో ఈ ఫ్రేమ్వర్క్ ఏంటి సార్, ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది కదా అంటే, ఈ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఒక ట్రేడర్కు వ్యారీ అవుతుంది. అంటే నాకు సెట్ అయినటువంటి ఫ్రేమ్వర్క్ ఏ అనేటువంటి ఇంకో ట్రేడర్కు సెట్ కాకపోవచ్చు, ఏ ట్రేడర్కు సెట్ అయినటువంటి ఒక ఫ్రేమ్వర్క్ బి అనేటువంటి ట్రేడర్కు సెట్ కాకపోవచ్చు. కాబట్టి సో ఈ ఫ్రేమ్వర్క్ సెట్ కావాలంటే ప్రతి ట్రేడర్కు కూడాను మనము డీటెయిల్స్ అనేటువంటిది సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా తీసుకోవాలి. సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్ తీసుకొని ప్రతి ట్రేడర్ను మనం కంప్లీట్గా అనలైజ్ చేసిన తర్వాతనే బేస్డ్ ఆన్ దట్ టెస్ట్ రిజల్ట్స్ మనము ఆ పర్టికులర్ ట్రేడర్కు స్పెసిఫిక్ ఫ్రేమ్వర్క్ను డిజైన్ చేయాలి. అప్పుడు మాత్రమే ట్రేడింగ్లో సక్సెస్ వస్తుంది. ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే సక్సెస్ఫుల్ ట్రేడర్స్ కానీ ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ తగినట్లుగా సపరేట్ ఫ్రేమ్వర్క్స్ అనేటువంటివి సెట్ చేసుకున్నారు. ఆ ఫ్రేమ్వర్క్ తీసుకొని సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అనేటువంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఫ్రేమ్వర్క్ లేకుండా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఓకే, సో నేను హైదరాబాద్లో ఫిజికల్ ఆఫీస్ ఓపెన్ చేశాను. సో 20 సీటింగ్ కెపాసిటీతో మనం ఓపెన్ చేశాను. అట్ ఎ టైం 20 పీపుల్ కెన్ వర్క్ ఇన్ ద ఆఫీస్. ఓకే, సో మీరు ఎవరైనా నన్ను హైదరాబాద్ ఆఫీస్లో ఫిజికల్గా మీట్ కావాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. సో ఇప్పుడు కూడా మీరు తీసుకోండి, 8500200391. ఐ రిపీట్ ద నెంబర్, 8500200391. ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేసి నేను ఎప్పుడైతే ఫ్రీగా ఉంటానో అప్పుడు వచ్చి నన్ను మీరు హైదరాబాద్ ఆఫీస్లో కలవచ్చు. సో మనం రేపటి నుంచి కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆ కంటెంట్ కూడా సో మీరు యూట్యూబ్లో చూస్తే కొన్ని లక్షల వీడియోస్ ఉన్నాయి. సో అలాంటి వీడియోస్ కాకుండా మనము కంప్లీట్గా ట్రేడర్ ఎలా డిసిప్లైన్డ్గా సక్సెస్ కావాలి, సైకాలజీలో ఎలా బిల్డ్ చేసుకొని సక్సెస్ కావాలనే దాని మీద రేపటి నుంచి మనం ఫోకస్ చేద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.